పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిమి. సింహాసనమందు గొప్ప శబ్దముతో బలముగా పలికిన స్వరము వింటిన్. సింహాసనమందు గొప్ప శబ్దముతో బలముగా పలికిన స్వరము వింటిన్. దేవుడు నివసించు మానవులతో, దేవుడు నివసించు మానవులతో, తానే వారితో సదా వసించున్. తానే వారితో సదా వసించున్. పరిశుద్ధ పట్టణము క్రొత్త. నా జీవిత యాత్రలో ఎన్నో అవరోధాలు, నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు, నా జీవిత యాత్రలో ఎన్నో అవరోధాలు, నా జీవన గమనంలో ఎన్నో అవమానాలు. నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను. నా భారము నీపై మోపి ముందుకు సాగుచున్నాను. నిరీక్షణ లేని ఇతరుల పోలి దుఃఖించను నేను. నా భారం మోపి ముందుకు సాగుచున్నాను. దేవా నీవే ఆశ్రయదుర్గం, దేవా నీవే ఆశ్రయదుర్గము. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం. నా జీవన తొలి సంధ్యా నీతోనే అంతము. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం. నా జీవన మలి సంధ్యా నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్యా సన్నమవుతుంది. నా జీవన యాత్రకు మలి సంధ్యా సన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథా నీతో నుండుటకు. నన్ను సిద్ధపరచు యేసునాథా నీతో ఉండుటకు. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం. నా జీవన మలి సంధ్యా నీతోనే అందము. నా పూర్వీకులందరూ ఎప్పుడో గతించారు. ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదము. నా పూర్వీకులందరూ ఎప్పుడో గతించారు. ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదము. నా శేష జీవితమంతయు నీకే అర్పించితినయ్యా. నా వేష భాషలన్నీ నీకే సమర్పింతును దేవా. నా దేశ భాషలన్నీ నీకే సమర్పింతును దేవా. నా శేష జీవితమంతయు నీకే అర్పించెదనయ్యా. దేవా నీవే సాక్షిగా నిల్పుమా. దేవా నీవే సాక్షిగా నిల్పుమా. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం. నా జీవన మలి సంధ్యా నీతోనే అంతము. జీవన తొలి సంధ్యా నీతోనే ఆరంభం. నా జీవన మలి సంధ్యా నీతోనే అంతము. సమయంలో అలాగే మరొక సేవకులు జాన్ బ్రదర్ ఉన్నారు. ఆయన కూడా
ఈ కుటుంబాన్ని ఉద్దేశించి ఆదరణకరమైన మాటలు కొన్ని అందిస్తారు. దేవునామన మహిమ కలుగును గాక. ఇటు అవకాశం ఇచ్చిన దైవజనులకి నా తోటి సేవకులు ప్రత్యేకంగా వందనాన్ని తెలియజుకుంటున్నాను. ఈ యొక్క మాటలు వినడానికి మీరు వచ్చి మీకు కూడా ప్రత్యేకంగా వందనాన్ని తెలియజుకుంటున్నాను. ఇక కుటుంబానికి ఆధారకరమైన మాటలు దేవుడు నా నోటన పలికించును గాక. ఆమేన్. 143వ కీర్తన 5వ అధ్యాయము 143వ కీర్తన 5వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీయు జ్ఞానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. చాలండి. ఈ మాట దేవుడు దీవించి ఆస్వాదించి మన జీవితంలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ఈ యొక్క కీర్తన రాసినది ఎవరంటే దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. ఈ కీర్తన రాస్తూ ఈ మాటలో ఏం తెలియపరుస్తున్నాడంటే, నా పూర్వకాలపు సంగతులు నేను జ్ఞాపకము చేసుకొనిచున్నాను అని అంటున్నాడు. మొదటి మాట జ్ఞాపకము చేసుకొనిచున్నాను. ఇప్పుడు మరణించిన వారు ఎవరైతే తల్లిగారు ఉన్నారో వారు తన జీవితంలో ఏమేమి దేవుడి కార్యాలు చేశాడో, ఏమేమి ఆశీర్వదించాడో, ఎలాగ నడిపించాడో, ఎలాగా శాలం గుడారంలో విశ్వాసిగా మార్చారో, సంఘ కాపరి ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు లేకపోతే వాక్యంద బలపడ్డారో అవన్నీ కూడా దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన కార్యములు, దేవుడు చేసిన కృపను, దేవుడు చూపిన దయను అవన్నిటినీ దావీదు జ్ఞాపకం చేసుకుంటూ 143 కీర్తన ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే దేవుని పిలుపు అందుకుని వెళ్ళారో వారిని మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవునంటారండి? మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే తల్లి గారు చేసిన జీవితంలో గడిచిన ఆ యొక్క మెమరీస్ అన్నింటిని కూడా ఈ దినమందు, ఈ క్షణమందు దైవ సేవకుల ద్వారా లేఖన ప్రకారంగా వాక్య ఆధారంగా మేము జ్ఞాపకం చేస్తూ దావీదు జీవితంలో, యాకోబు జీవితంలో, వీరందరి జీవితంలో దేవుడు ఎలా ఆదరించి నెమ్మది కలిగించి నడిపించాడో వాటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మన తల్లి గారు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా ఆ మరియమ్మ గారిని మారుమనసు పొందిన మరియమ్మ గారిని పేరు పెట్టి ఉన్నారో ఆ మరియమ్మ గారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీలో ఆ తల్లి గారితో నడిచిన దినాలు ఉండుంటాయి, గడిపిన రోజులు ఉండుంటాయి. ఎన్నో సంవత్సరాలు, దాదాపుకి ఎన్ని సంవత్సరాలు అండి బ్రతికినది? 80 సంవత్సరాల కాలంలో గడిచినాయి అంటే ఎన్నో జ్ఞాపకాలు చేసి ఉంటారు. తన పక్షాన దేవుడు ఎన్ని కార్యాలు చేసి ఉంటారు. అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థపరచలేదంటారా? ఆదరణ లేనప్పుడు వాక్యం ద్వారా సేవకుల ద్వారా ఆదరింపబడలేదంటారా? దావీదు అంటాడు, నేను కృంగిన సమయంలో, వేదనకర దినములో దేవుడు నన్ను ఆదరించి నెమ్మది కలిగించాడు అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు తల్లి గారి గురించి మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ సంఘ కాపరి ద్వారా, సంఘానికి వెళ్ళటం ద్వారా, విశ్వాసం ఉండటం ద్వారా దేవుడు అనేక పరిరముల తల్లి గారిని దర్శించాడు, మాట్లాడాడు, ఆదరించాడు, నెమ్మదిని కలిగించాడు. మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము కూడా ఆ తల్లి గారు వంటి వారమై ప్రతి ఆదివారం సంఘానికి వెళుతూ కాపరి చెప్తున్న మాటలు వింటూ లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఏ ఆదరణ ఏమి ఇచ్చాడో దావీదుకే కానీ ఆ తల్లికే గారు కానీ మనకు కూడా ఖచ్చితంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకును గాక. ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, తండ్రి నన్ను జ్ఞాపకము చేసుకున్న దినాలు నేను గుర్తు చేసుకుంటున్నాను. మీ యొక్క జీవితంలో ఇంతకాలము ఆయుష్, ఆరోగ్యం అనుగ్రహించాడు కదా. ఈ జీవితంలో దేవుడు మీ కొరకు ఏం చేశాడో, ఎన్ని క్షణాలలో ప్రయాణంలో తోడుగా ఉన్నాడో, ఆహారం తిన్నప్పుడు ఈ ఆహారం అలుగుదలకి ఎంత కృపనిచ్చాడో, లేఖనాలు చెప్తున్నాడు, లేఖనాల ద్వారా మనతో ఎంత మాట్లాడాడో, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలు ఎంత నెమ్మదినిచ్చాడో, మీరు కూడా ఈ క్షణమన ఆ తల్లిగారు మనతో లేనప్పటికీ కూడాను తల్లిగారితో చేసిన కార్యములన్నిట్లను, దావీదు మనతో లేనప్పటికీ కూడాను దావీదు ఎడల చేసిన కార్యములన్నిట్లను కూడా మనము జ్ఞాపకము తెచ్చువారమై ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మన పట్ల కార్యాలు చేశారని? ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మన పట్ల ఒక గొప్ప గొప్ప కార్యాలు చేశారని? చాలా సంతోషం. రెండో మాట ఆయన ఏమంటున్నాడంటే, మొదటగా మిమ్మల్ని అందరిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు కనుకనే ఇంత ఆయుష్ను, ఆరోగ్యను, బలమును మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. రెండో మాట ఏమంటున్నారండి? ఆయన క్రియలనియు దావీదు జ్ఞానిస్తున్నాడట. ఏంటంట? దేవుడు యెహోవా తండ్రి మన ఎడల చేసిన క్రియలన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం కదా.
దేవుడు చేసిన మేలును మర్చిపోతాం, దేవుడు చూపిన కృపను మర్చిపోతాం, దేవుడు చూపిన దయను మర్చిపోతాం. ఒకవేళ మనకి ఏదైనా జరగాలనుకున్నప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు దేవుడు మన ఉపవాసాలు అంగీకరించిన వాటిని కూడా మర్చిపోతాం. కానీ దావీదు అలా లేడు. దేవుడు చేసిన క్రియలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు నీతి మంత్రులకు ఎవరైతే చనిపోయారని మన ప్రార్థన కూటమి పెట్టుకున్నామో ఆ తల్లి ఎడల జరిగిన క్రియలన్నీ కూడా దావీదు ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటున్నాడో మనము కూడా రేపు అన్న రోజున మన క్రియలు కలిగిన వారమే లేకపోతే మన జ్ఞాపకం చేసుకోవడానికి ఏమీ ఉండదు. అయితే మనం ఏం కలిగి ఉండాలంట? యెహోవా తండ్రి లేకపోతే యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు ఏ క్రియలైతే ఆక దావీదు జీవితంలో, ఆ నీతి మంత్రులుగా మరణించిన మరియమ్మ జీవితంలో చేసి ఉన్నాడో అవన్నీ కూడా మన జ్ఞాపకము చేసుకుని ఆ క్రియలు జ్ఞానించే వారమై ఉండాలి. 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి ఎన్నో ప్రయాసలు పడతారు, ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను మంచి ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని. అవునంటారండి? ఎన్నో కార్యాలు మన జీవితంలో జరగడానికి ఎన్నో దేవుడిని అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ గమనిస్తున్న దావీదులో గమనిస్తున్న మాట ఏంటంటే నీ క్రియలో నేను జ్ఞానిస్తున్నాను అంటున్నాడు. నిజంగా మనం జ్ఞానించే వారమే ఉన్నామా? అసలు యెహోవా తండ్రిని జ్ఞాపకం ఉంచుకునే వారమే ఉన్నామా? క్రియలను జ్ఞానించుకునే వారు ఉన్నామా? గమనించండి. వచ్చారు చక్కగా ఆహారం పెట్టి మనం తిని వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుడు మన ఎడల చేసిన జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మన ఎడల చేసిన క్రియలు కూడా మనం జ్ఞానించే వారమై ఉండాలి. లేకపోతే ఈ బ్రతుకు, ఈ యాత్ర, ఈ జీవితంలో సరైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కృంగుదలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మనము మన ఓడ ఏమైపోతుందంటే అవిశ్వాసము చేత నావ బద్దలైపోయినట్లుగా ఒకసారి త్రొట్టెళ్ళిపోతాం మనం. ఈ ఆదరణ కూటములే కానీ ఇంకెన్ని కూటములే కానీ వీటిలన్నిటిలో తోడా దేవుడిని మనకేం నేర్పిస్తున్నాడంటే నీ విశ్వాసము చెదరకుండా ఉండడానికిను, నీ ఆత్మ స్థితికి క్షేమాభివృద్ధి కలగడానికిను, సంఘంలో సంఘ కాపురితో పాటు సంఘంతో కూడా ఎందుకు అంటుపెట్టబడి ఉండమంటాడంటే ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు నాతో కలిసి అంటుకట్టబడతానే కానీ మీరు బహుగా ఫలించరని అక్కడ యోహాను సువార్తలో పలుకుతున్నాడు. ఏ కూటమైనా, ఏ మాటలైనా, ఏ ప్రార్థనైనా మనకి ఆత్మకి క్షేమాభివృద్ధి కలగడానికే. దావీదు అంటున్నాడు నీ క్రియలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు మరియమ్మ గారి క్రియలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా నడిచింది ప్రార్థన పరురాలు అయితే ప్రార్థన పరురాలని, వాక్యానికి విశ్వాసముని కలిగినదైతే విశ్వాస పరురాలని, లేకపోతే ప్రతి ఆదివారం తప్పక మానక వెళుతుందంటే అలాంటి మాదిరిగా కూడా మనం జీవించే వారమే ఉండాలని దావీదు కీర్తన ద్వారా పలుకుతూ మేమందరం కలిగి ఆ తల్లిగారి గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నామంటే ఆమె ప్రార్థన పరులైతే మనము కూడా అట్టి వారమై ఉండాలని. ఇక 3వ మాటగానే ఏమంటున్నాడంటే, ముగిస్తున్నాను 3వ మాట. ఆయన ఏంటంటే ఆయన చేతిన పని, అంటే దేవుడు మన ఎడల చేసిన చేతిన పనులు ఏం చేస్తున్నాడు దావీదు? అసలు చూడండి ఎంత విశ్వాసంతో మలుగుతున్నాడు ఆ మాట. ఆ తల్లిగారు మనకి ఎన్ని సహాయాలు చేసి ఉండొచ్చు. ఆ 80 సంవత్సరాల జీవితంలో ఒకరికి సహాయం చేయకుండా పోతుందండి? ఖచ్చితంగా సహాయం చేసే ఉంటారు. ఒకళ్ళని ఆదరించుకుని పోతుందండి? ఖచ్చితంగా ఆదరించే ఉంటారు. ఇప్పుడు ఆ చేతి పనులు దావీదు పొందుకున్న చేతి పనులు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుడే చేసిన చేతి పనులు. మనం కూడా ఆ విధంగా చేతి పనులు యోచించేవారేమో ఉండాలి. అసలు ఎలా జరుగుతుంది ఈ కార్యము? ఒక్కొక్కసారి మనం ఏమీ లేనప్పటికీ కూడా ఇంట్లో మనం సరే దేవుడి మీద భారం వేసి కార్యం మొదలుపెట్టిన లేవంటారా? మన కుటుంబాలలో, మనము మన జీవితాలలో, మన ఇంట్లో ఎంత ఉందో ఎంత లేదో, ఏమవుతుందో ఏమవుదో అయినప్పటికీ కూడా దేవుడి మీద భారం వేసి మన నడిచిన దినాలు లేవంటారా? ఎన్నో ఉన్నాయి. అన్నింటిలో కూడా దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీ చేతి పనులు నేను ఎరుగుదును, నీ చేతి పనులు యోచించుకుంటున్నాడు. ఈరోజు ఆ తల్లిగారి జీవితంలో జరిగిన ప్రతి కార్యము ఈరోజు మనకు సాక్ష్యంగా పలుకుతుంది. దావీదు మరణించినప్పటికీ కూడా ఆయన చెప్పిన మాటలు మన జీవితంలో సాక్ష్యంగా పలుకుతుంది. రేపు నువ్వు నేను కూడా జీవించే దినాలు ఒక రోజున జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన క్రియలు అలా ఉన్నాయి. మనల్ని ఎవరైనా జ్ఞాపకం చేసుకోగలుగుతారా? మన ప్రవర్తన అలా ఉన్నది, మన ప్రార్థన జీవితం అలా ఉన్నది. దైవజనులు 2-3 చెప్పినప్పుడు కూడా ఆ మాటలు యాకోబు గురించే కానీ ఈ గుడారం గురించి మాట్లాడుతూ ఆయన మనకు తెలియపరుస్తుంది ఏంటంటే మిమ్మల్ని కూడా ఒక రోజు సాక్ష్యంగా పలుకోగలుగుతారా? నీ జీవితం మీద ఏ సాక్ష్యం ఉన్నది? నీ ప్రవర్తన మీద ఏ సాక్ష్యం ఉన్నది? నీ నోటి మీద ఏ సాక్ష్యం ఉన్నది? నీ వినికిడి మీద ఏ సాక్ష్యం ఉన్నది? నీ ప్రవర్తన అంతటి మీద దావీదు వలె అక్కడ అధికారం ఒప్పుకున్నావా? ఇలా రావడం, ఇలా మీరు కూర్చోవడం అనేది ఒక దేవుడు ఒక మేలుతో పోల్చాడండి. ఒక ఆదరణ కూడిక అనేది ఒక మేలుతో పోల్చాడు. ఆ మేలు చూపించిన ముగిస్తాను. ప్రసంగం 7 మొదట 2 వచనం చదవండి అమ్మా.
ఇలా ఆదరణ కూటిగా రావడము, ఆదరణమైన మాటలు వినడము. ఎవరైతే కుటుంబంలో తన తల్లిని కోల్పోయే బాధలో ఉన్నారో ఆ బాధ కలిగిన ఆ కుటుంబానికి ఆదరణ చెప్పుతూ నెమ్మదిని కలిగిస్తూ, ఇదిగో మేము మీకు తోడుగా ఉన్నామని ఎవరైతే వారికి ఆదరమైన మాటలు పలుకుతున్నారో వాళ్ళ జీవితంలో తప్పక మేలు జరుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రసంగి ఉమ్, 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 ఉమ్. ఎవరింటికి వెళ్ళంట? ప్రలాపించుచున్న మరణ దినమని ఇంటి వారు వెళ్ళే వారికి ఏం కలుగుతుందంట? మేలు కలగజేస్తానంటున్నాడు దేవుడు. అభిషేకు కోటాలంటే పరిగెడుతుని వెళ్తాం, ఆదరణ కోటకలంటే ఎలా ఉంటాం? ఏముందలే అలా వెళ్ళి కనబడి వచ్చేద్దాం అవునంటారండి. అక్కడ మేలు అంటే, నేను 31వ తారీఖున, ఈ యొక్క డిసెంబర్ 31వ తారీఖున మాకు తెలిసిన పాస్ట్ గారు నాన్నగారు చనిపోయారు 31వ తారీఖున. అదే సెకండ్ వీక్లో జనవరి నెలలో చిన్న పనులు ఉన్నాయి సంఘం తరపున. 31ని చనిపోతే 1వ తారీఖున జ్ఞాపకార్థం కూడిక పెట్టుకున్నారు. 1వ తారీఖున జనవరి 1. నాకు మొదటికి క్రిస్మస్ అది మనకు జనవరి 1 మీటింగ్, ప్రేయర్ మీటింగ్ అయిన తర్వాత మేము సరాసరిగా దైవ సేవకులు మాకున్న అందరూ కలిసి ఈ మొదటి రోజున మేము ఎక్కడికి వెళ్ళామంటే జ్ఞాపకార్థం కూడికి వెళ్ళాం. ఎవరైనా ఇష్టపడతారా? మొదటి రోజు ఈ 2024 సంవత్సరం జనవరి నెల మొదటి రోజు జ్ఞాపకార్థ కూడికలను ఏమైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఆ రోజంతా దేవునితో ఉండాలని, ఆ రోజంతా ఇంట్లో వాళ్ళతో ఉండాలి, ఆ రోజంతా కొత్త వస్త్రాలు వేసుకోవాలనో, ఆ రోజంతా ఏదో శుభకార్యం చేయాలనో, ఆ రోజు చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది, ఉండాలని కోరుకుంటాం కదా. కానీ మేము వెళ్ళింది ఎక్కడికంటే జనవరి 1వ తారీఖున మొదటి రోజు జ్ఞాపకార్థ కూడికి వెళ్ళి ఉన్నాం. చూడండి, ఒకరిని మనం ఆదరించుట, ఒకరికి మనం నెమ్మది కలిగించుట, మన ప్రవర్తన అంతటి మీద దేవుడికి అధికారం అప్పగించుట, ఇదంతా కూడా దేవుని నామమున మహిమ పరిచేదిగా ఉన్నది. మీరు గమనించండి, ఈ మాటలు మీ జీవితంలో ఫలింప చేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నారు. ఒకవేళ మీకు ఎంత సాధారణంగా ఎంత దేవుడు ఇచ్చిన ఈ కృపని, ఈ ఆశని సద్వినియోగం చేసుకోండి, దేవుని సాక్షులు బతకండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన జీవితంలో ఫలింప చేయను గాక. ఆమె నాకు ఇట్ట అవకాశం ఇచ్చిన దైవజనులు ప్రత్యేకంగా వందనాలు అనుకుంటూ, నా ప్రేమతో పిలిచిన ఆ రాము బావకేరుడు మాకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. సంతోషం. అలాగే సోదరుడు జాన్ గారు కూడా కొన్ని మాటలు, కుటుంబానికి ఆదరణకరమైన మాటలు అందించిన ప్రభువును స్తుతిస్తున్నాం. కాబట్టి కుటుంబం కొరకు మనం ఎందుకు వచ్చామంటే ఆదరణ కూడిక, ఆదరించుట. అర్థం తెలుసండి ఆదరించుట అంటే ఏంటో? ఆదరించటం అంటే ఏంటి? గొయ్యమ్మ గారు ఈ లోకమూలం విడిచి వెళ్ళారు కనుక ఎంత విశ్వాసైనా, దేవునిలో నిరీక్షణ ఉన్నా, దేవుని బట్టి భయము, దిగులు, దుఃఖమైతే లేదు. కానీ లోకరీతిగా శరీరదారులముగా మనము బంధుత్వాన్ని బట్టి, మనకున్నటువంటి బాంధవ్యాలను బట్టి కొంత ఎడబాటు ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అది దేవుడు దానిని తీసివేయటానికి పరిశుద్ధుల సహవాసము, దేవుని సేవకుల యొక్క వాక్యము, ఇలాగున పాటల ద్వారా దేవుడు వారిని ఆదరించాలి మన ఉద్దేశం. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, దేవుని స్తోత్రాలు, దైవజనులకు వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అమ్మ గురించి. నేను అయితే మా లక్ష్మీపురం మా అమ్మోళ్ళు ఉండేవారు. అమ్మ ఇక్కడ చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో ఆళగీసేవారు. నేను ఎక్కువ అమ్మ దగ్గర ఉండేదాన్ని. తీరు కూడా ఉంటేనేమో అక్కడ ఉందండి చిన్నమ్మ, అది అమ్మ నన్ను ఎక్కడ ఉంటే ఈ అమ్మ అసలు కన్నా అమ్మ పక్కనే ఉండేదండి. అమ్మ అంటే కొంచెం తింగరతనంగా ఉండేది. వీళ్ళిద్దరు మట్టుకు మంచి గాటా వాళ్ళే, ఎవరైనా దెబ్బల వాళ్ళు ఆడేస్తారు. ఎందుకంటే నన్ను ఎవరైనా ఏదైనా ఊరుకునేవారు కాదు. పిన్నోళ్ళు అంటే నాకు అంత ఇష్టం, అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించేవారు. మా ఇంట్లో విషయం గురించి మా పిన్ని దెబ్బలాడడానికి తీసుకొచ్చేసి చాలా బాగా చూసేది. కానీ మా అమ్మ మనకి ఏం తెలిసింది కదా, తెలవరిచ్చేదాన్ని కూడా కాదండి. తమ్ముడు వాళ్ళు ఇలా ఉండేవారు, చిన్నోళ్ళు. కానీ అమ్మ చాలా బాధపడింది నా గురించి. నేను ఒక్కదాన్నే కాదు, నా తోబుట్టువులు, మా చిన్నమ్మ కూతురులైనా అందరూ ఒకేలా మంచిగా ప్రేమించేది. దారంటే వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని కూడా పిలిచి, టీ తాగుతావా, అన్నం తింటావా, చేపలు నమ్మేవాళ్ళు. కానీ
కాయగూరలు అమ్మేవాళ్ళు కానీ పళ్ళు అమ్మేవాళ్ళు కానీ ఎవరినైనా సరే పిలిచేసేది. అమ్మ పిలవగానే వచ్చేసేవారు వాళ్ళు. బాగా అలవాటైన మనుషులు అనమాట. అంత బాగా చూసేది అందరు. నేను అమ్మ లేని లోటు తీరాలంటే అసలు తీరదు. అమ్మ అంత బాగా చూసింది నన్ను కానీ, నా పిల్లల్ని కానీ, నా మనవల్ని కానీ. కష్టమంతా నా గురించి అమ్మే పడింది. అమ్మని చిన్నమ్మ వాళ్ళు అమ్మ అంటాం తప్ప కానీ మాకు చిన్నమ్మ అంటాం మా అమ్మకు పుట్టిన వాళ్ళు ఎవరికి తెలియదండి. అంత మంచోడు. అమ్మలు ముగ్గురు ఒకే రీతిగా మమ్మల్ని ప్రేమించేవారు. ఇప్పుడు కూడా నేనంటే ప్రాణం. ఆ అమ్మ రాగానే నా దగ్గరికి వచ్చేది ముందు. మా అమ్మ కూడా వచ్చి చెల్లెల దగ్గర ఉండేదండి. కూతురు వెనక మా దగ్గర ఉండేది కాదు. మా అక్క దగ్గర, మా చెల్లి దగ్గరికి వెళ్తాను, మా చెల్లి దగ్గరికి వెళ్తాను, ఇక్కడే ఉండేది. నేను అమ్మ లేని తీరాలంటే అసలు తీరదండి. కానీ ఎక్కువ ప్రార్థనా పర్రాలు. ప్రార్థన అంటే ఆవిడ చేస్తే ప్రార్థన అసలు స్తోతాకే భయంగా ఉండేది. అంత భారం కలిగి ప్రార్థన చేసింది కాబట్టి ఈరోజు భర్తను రక్షించుకోగలిగింది, కొడుకుని కోడలు రక్షించుకోగలిగింది. ఈరోజు కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నారంటే అమ్మ చేసిన ప్రార్థన. అంత గొప్ప ప్రార్థన పర్రాలు. ఎక్కడ ప్రార్థన అయినా వెళ్ళిపోయేది. ఎక్కడికంటే పలానూరు అనేది. ఉన్న ఊర్లోకి వెళ్ళలేకపోతున్నాం. 2-3 రోజులు ప్రార్థనలోకి మేము ఎలాగెళ్ళిపోతున్నాం అమ్మ అనేదాన్ని. ఎలాగేంటి ఎలాగ వెళ్ళాలమ్మా, వెళ్ళపోతే ఎలాగనేది. నాన్న కొట్టేసేవాడు లేటుగా వస్తే. కర్ర ఇచ్చుకుంటే వేసుకునేది కొట్టేసేవాడు. 9 రోజులు ఇంటికాడ ఉండేవారు కాదు. ఆ దెబ్బలు తిన్నా సరే మళ్ళీ ఏదోలాగా సమాధానం పరిచేసి మా నాన్న మళ్ళీ వెళ్ళిపోయేది ప్రార్థనకి. మళ్ళీ గుడికాడ ఆ పని చేయాలమ్మా, ఈ పని చేయాలమ్మా అంటే వెళ్ళిపోయేది. వయసు లేని ఆవిడ, పోనీ ఏమైనా వయసులో ఉన్న ఆవిడ కూడా కాదు, అయినా ప్రార్థన పని చేయాలని వెళ్ళిపోయేది. ఎలాంటి వాళ్ళు మేము ఉండి కూడా కనీసం గుడికాడ ఏ పని చేయలేకపోతున్నాం. అమ్మని చూసి కొన్ని మేము నేర్చుకున్నాం, తన కోడలు నేర్చుకుంది. కానీ చాలా అంత మంచి మనసున్న తల్లి మళ్ళీ ఇక జన్మలో మాకు దొరకదు. ఆ అమ్మ దేవుని రాజ్యంలో ఉందని నమ్ముతున్నాం. అమ్మ పడ్డ శ్రమ, అమ్మ పడ్డ బాధ, వేదన దేవుడికి తెలుసు, అమ్మకు తెలుసు. అంటే భూలోకంలో శ్రమ పడాలి, భూలోకంలో శ్రమ పడిన వాళ్ళకి పరలోక రాజ్యానికి వారసులు అవుతారని దేవుని వాక్యాలు చదివాం కదా మనం. ఆ రీతిగా అమ్మ పరలోక రాజ్యం వెళ్ళింది, అందరినీ రక్షించుకుంది. అమ్మ రక్షింపబడింది. అసలు అమ్మ ప్రార్థన ద్వారా మేము కూడా ఇలాగా ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతున్నాం. ఎంతసేపు మోకాళ్ళు వేసి కూర్చుని ఎలాగోలా సరిగ్గా గంటల తరబడి సంఘం గురించి, అందరి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, అక్క పిల్లల గురించి అన్నీ విని దాని పక్కన ఉండి ఒకసారి నేను మా ఆయన కొట్టినప్పుడు వచ్చి అక్కడ ఉన్నప్పుడు అమ్మ పక్కన ఉండి నేను ప్రార్థన చేసుకుంటే ఆయన వినపడి అంత గొప్పగా ప్రార్థన చేసింది అమ్మ ప్రార్థన. అసలు ఏ కుటుంబంలో తల్లి చేసిన ప్రార్థన వల్ల బిడ్డలందరూ మారినట్టు చూడలేదు నేను. కానీ బిడ్డలు మారారు, కోడలు మారింది. అందరికీ దేవుడు మారు మనసు రక్షణ ఇచ్చాడంటే గొప్ప ప్రార్థన పొర్రెలు అమ్మ. అసలు ముందర ప్రార్థనకి వెళ్తుంటే అమ్మ వీటిని మేము అసలు ప్రార్థనకి వెళ్ళేటప్పటికి సగం ప్రార్థన అయిపోయి వెళ్ళేవాడు. అమ్మ ముందరే వెళ్ళిపోయేది. ఎప్పుడు లేసి వంట చేసేది, ప్రార్థనకు ముందర వెళ్ళిపోయేది. ఇద్దరు వెళ్ళిపోయారు, నాన్న తీసుకుని కూడా వెళ్ళిపోయింది చక్కగా. కానీ అంత ప్రార్థన పొర్రాలు మరి అమ్మ పేరు మరియమ్మ గారు. అమ్మ చేసిన క్రియలంటే రక్షింపబడకముందు కూడా చాలా మరి అందరికీ ప్రేమనిచ్చింది. ఆవిడ ఆదరించింది. రక్షింపబడకముందు కూడా మంచి క్రియలు చేసింది. దేవుడు ఆ విధంగా ఆవిడ రక్షించుకున్నాడేమో, దేవుళ్ళలోకి నడిపించాడు. అమ్మ అసలు ఎవరినైనా సరే, ఒక దైవజనులు ఆరైనా ఈరైనా ఎవరైనా కాదు, ఎవరైనా వచ్చి వందనాలు చెప్పి పాస్టర్ గారు వచ్చి 2 అయ్యగారిని ప్రార్థన చేయండి అంతలా. అసలు అలాంటి అమ్మనే మరి నేను కోల్పోయానంటే అమ్మ లేకపోతే ప్రార్థనలో కూర్చుంటే ఇంకా అమ్మ గుర్తొచ్చేస్తుంది. అమ్మ కోసం తలుసుకోకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే మరి అమ్మ చూపించిన ప్రేమ అంత గొప్పదే. నా గురించి మీ అందరూ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. అమ్మనైతే మర్చిపోలేకపోతున్నాను. ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు అమ్మ అంత మాట గుర్తుకు వస్తుంది. అమ్మ ముఖమే నాకు గుర్తుకు వస్తుంది. అమ్మ లేని లోటు ఎవరు తీర్చరు. అమ్మ అంత మంచిది. అమ్మ గురించి చెప్పాలంటే అసలు చాలదు, అంత గొప్ప ప్రార్థన పుర్రాలు అమ్మ. మంచి మనసు. అసలు అక్క పిల్లలు, చెల్లెలు పిల్లలు అని అసలు ఏమి భేదం ఉండేది కాదు. అంత మంచిది అమ్మ. అమ్మ గురించి మరి నా గురించి ప్రార్థన చేయమని అమ్మ మీద మరి నాకు ఇంకా బెంగ అంటే మామూలుగా కాదు. ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా కానీ అమ్మ అంటే నాకు అసలు ఇప్పుడు కూడా అమ్మ మాట చెప్తేనే నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను. అమ్మ అలాగెళ్తే అంత మాట అమ్మని చూస్తూ వెళ్తూ ఉండేదాన్ని. అమ్మ అన్నం పెట్టావా, అన్నం తిన్న అంత మాని పాపను అడుగుతూనే ఉండేదాన్ని. వదిన పెట్టాను, వదిన రా చూడు కావాలంటే. నేను అన్న మాటలు మరి మా మరదలకు బాధ కలిగితే ఆవిడ కూడా నన్ను క్షమించాలి. అంత మాట అన్నం పెట్టావా, తిన్నదా, ఇలాగే అడిగేదాన్ని అంతమాట. రామునేటి పిల్లనేటి. అందుకు దేవుడు మరి అమ్మని దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకున్నాడని నమ్ముతున్నాను.
అమ్మ ఆత్మ దేవుని రాజ్యంలో ఉండాలని మీరు ప్రార్థన చేయండి. కుటుంబం ఆదరణ కోసం ప్రార్థన చేయండి. మల్లిక ఒక్కతే ఒంటరిగా మరి ఉంటుంది. ఆవిడలో కూడా బాధను తీసేసి మరి ఆ పాప కూడా పిల్లలతో సమాధానంగా ఉండి మరి భర్తను రక్షించుకుంది కాబట్టి ఇంకా ప్రార్థనలో ఆవిడ ఎదగాలని, ఆవిడ కొరకు కూడా ఈ కుటుంబం కూడా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఇప్పుడు సహోదరి యువరాజు గారి యొక్క సతీమణి ఒక పాట పాడతారు. అందరూ జాగ్రత్తగా వినండి. చివరిలో మరి నేను స్తోత్రం, హల్లెలూయా. మరి తల్లి గారు ఈ భూమి మీద లేని లోటు మనందరికీ లోటే, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులకు కూడా చాలా లోటు. మరి ఎందుకంటే సంఘ భేదము లేకుండా, సేవకుల యొక్క భేదము లేకుండా ప్రతి సేవకుని అలాగే ప్రతి ఒక్కరితో కూడా ఎంతో ప్రేమానురాగాలతో ఉండేవారు. మరి నేను గృహ దర్శనాలకు వచ్చినప్పుడు మరి నన్ను చూసినప్పుడు కూడా ఆమె వందనాలు చెప్పి నన్ను ప్రార్థించమన్నప్పుడు నేను కూడా అప్పుడప్పుడు హౌస్ విజిటింగ్కి వచ్చినప్పుడు ఈ కుటుంబాన్ని కూడా దర్శించి ప్రార్థన చేసి వెళ్ళేదాన్ని. అమ్మ మా కోసం ప్రార్థన చేయండి అనేది. మరి నాకైతే అంతగా తెలియదు, కానీ చాలామంది చెప్పేవారు ఆమె ఎంతో మంచి మనిషి, మంచి మనస్తత్వం, మరి చక్కటి అనేకులకి ఉపకారం చేసే గుణము కలిగినామని చాలామంది చెప్పారు. మరి ఈ భూమి మీద మనం ఏది సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా ఒక మంచి పేరు మనము సంపాదించుకోవాలి. ఎందుకంటే దేవుని రాజ్యం మనం వెళ్ళాలి అంటే మన క్రియలే దేవుని యొక్క రాజ్యములో జీవ గ్రంథములో మనము చేసిన ఆ మంచి క్రియలను బట్టి జీవ గ్రంథములో మన యొక్క పేరు లిఖితమవుతుంది. కాబట్టి తల్లిగారు చేసిన యొక్క మంచి పనులను బట్టి, మంచి క్రియలను బట్టి ఆమె పరలోక రాజ్యములో దేవుని యొక్క రాజ్యములో స్థానాన్ని సంపాదించుకుందని మరి ఆశపడుతున్నాము. ఈ సమయంలో ఒక పాట పాడి దేవుని నామమును మహింపరుచుదాం. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా, నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం, నీటి బుడగ లాంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి
పడి తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడి తపన చూడరా. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు. అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా. తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు. అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా. జిగటగల ఊబి నుండి పైకి లేపి, జిగటగల ఊబి నుండి పైకి లేపి, నీ పాదములను స్థిరముగా నిలుపున ప్రభువు. నీ పాదములను స్థిరముగా నిలుపున ప్రభువు. తీర్పు తీర్చబడక మునుపే తప్పక ప్రభుని కోరరా. తీర్పు తీర్చబడక మునుపే తప్పక ప్రభుని కోరరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడి తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడి తపన చూడరా. నీటి బుడగ లాంటి జీవితం ఈనాడు సమసిపోవును ఎరుగం. నీటి బుడగ లాంటి జీవితం ఈనాడు సమసిపోవును ఎరుగం. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడి తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడి తపన చూడరా. హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి సిస్టర్ బాగా మంచి పాట పాడి వినిపించారు. వారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. సాక్ష్యం ఇంకెవరైతే మరి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి రండి. ఇటు అవకాశం మళ్ళీ దొరకదు. క్రీస్తు నామంలో వచ్చిన మీ సహోదరులకి, దైవ సేవకులకి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మనం ఇక్కడ కూడి ఉన్నామంటే అందరికీ తెలుసు. గొయ్యమ్మ మరి మా చిన్నప్పటి నుంచి తెలుసు. అయితే ఎబ్రోను సహవాసంలోకి మేము వెళ్తుండగా మా అమ్మ వచ్చేది కాదు. తర్వాత మేము వెళ్తుండగా రామామ అంటే వాళ్ళ తోటికోళ్ళు సత్యమ్మ గారు కూడా ఇక్కడ ఉండేది. అయితే ఆ మామ వస్తుండగా ఈ మామ కూడా మా అమ్మతో జతగా వచ్చేవారు. వచ్చిన కాడి నుంచి కూడా కొద్ది రోజులు వస్తా పాత లేకపోతే ఆగిపోతూ ఉండేది. తర్వాత తనకి రక్షణ మారు మనసు ఏంటో తెలిసాక మా మందిరంలోకి వచ్చాక రక్షణ మారు మనసు ఏంటో అసలు తెలిసింది ఆ మామకి. అంతకుముందు ఏదో దేవుని నమ్ముకున్నాంలే వెళ్తున్నాంలే ఇదే, కానీ రక్షణ అంటే ఏంటి మారు మనసు అంటే ఏంటి తెలియదు అసలు. మామూలుగానే అసలు ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు అప్పటికి. తర్వాత రక్షణ మారు మనసు గురించి తెలిసాక వస్తుండగా మందిరంలోకి ఎప్పుడు కూడా మందిరం ఇడిచిపెట్టలేదు. అప్పుడు బాప్తీసం తీసుకోవాలి మారు మనసు రక్షణ అని పాస్ట్ గారు చెప్తుండగా అప్పుడు తనకు అర్థమయ్యి దేవుని గురించి దేవుని అంగీకరించి తన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందింది. తర్వాత బాప్తీసం కూడా తీసుకున్నాక తాతయ్య కూడా రావాలని తాతయ్యని కూడా తీసుకొచ్చింది. అలా కొంతకాలం తాతయ్య కూడా మారు మనసు పొందాడు, తన కూడా మందిరంలోకి వచ్చాడు. ఇద్దరు కూడా ఎప్పుడు మానలే. తాతయ్య ఎప్పుడన్నా మానేసినా మామ ఎప్పుడూ మానలేదు. అయితే దేవుని మందిరంలో ఏ పని చేయాలన్నా లేకపోతే ఎక్కడ మీటింగ్కి వెళ్ళాలన్నా ముందుగా వచ్చేసి ఉండేది.
నేను తనకంటే ముందెళ్ళినా మాకంటే ముందెళ్ళి ఉండేది. అలాగా దేవుల్లోని ఎంతో నమ్మకంగా, ఎంతో విశ్వాసంగా చిన్నప్పుడు తన జీవితంలో ఎంతో కోల్పోయింది. అయినప్పటికీ తను ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు తన ఒంటరిగా ఉండిలా కాకుండా సంఘాన్నే అలాగే రామ్ని మల్లికని ఎంతో అండగా ఉంచాడు. తను ఎప్పుడు బాధపడకుండా మేము ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళం. మాకంటే ఎక్కువ దేవుడు అండగా ఉండి తన ఎటువంటి బాధ వెనకలోని పెట్టకుండా దేవుడు పెందలకాడే ఈ లోకాన్ని తీసుకెళ్ళాడు. తన మహిమ కొరకు మనం అందరం ఇక్కడ చేరి తన జ్ఞాపకార్థంగా చేస్తున్నాం. దేవుడి శనసాక్ష్యాన్ని దీవించిన గాక. ఆమె సంతోషం అండి. యేసుక్రీస్తు వారి నామమున వందనాలు చెల్లిస్తున్నాను. నా మటుకైతే నా చిన్నప్పటి నుంచి అసలు నా గోయమ్మ అంటే ఎవరో కూడా నాకు తెలియదు. అయితే మొన్న ఈ మధ్య నుంచి ఒక 5-6 సంవత్సరాలు బట్టి, అంతకంటే ముందు సంవత్సరాలు బట్టి నాకు గోయమ్మతో ఉన్న పరిచయం. అది కూడా ఎలా అంటే, ఎప్పుడు ప్రార్థనకి ఫస్ట్ వచ్చే వాళ్ళ లిస్ట్లో గోయమ్మ ఉండేది. ఫస్ట్ ఇసాక్ తాత గారు, తర్వాత గోయమ్మ ఉండేది. అది కాకుండా ప్రతి కూడికి దూరమైన దగ్గరైనా మాతో కలిసి వచ్చే వాళ్ళ లిస్ట్లో గొయ్యమ్మ కామన్గా ఉండే నేమ్. ప్రతి చోటకు వచ్చేది. ఒకవేళ ఆటోల్లో వాళ్ళు వచ్చే వాళ్ళు అయితే ఆటో ఎక్కువ వచ్చేది, కానీ ఒకవేళ ఆటో లేకపోయిన పరిస్థితుల్లో కూడా మా కారులో మాతో పాటు కలిసి చేసిన ప్రయాణాలు ఎన్నో ఉన్నాయి. అది కాకుండా ప్రతి సంఘ ప్రార్థనకి తప్పకుండా వచ్చేది. మామ వచ్చి, మేమంటే దూరం కదా, లేట్ నైట్ అయిన తర్వాత డాడీ నన్ను బైక్ మీద డ్రాప్ చేయమనేవారు. దింపడానికి నేను వచ్చినప్పుడు నాతో అనేది, బాబా నీకు చాలా నేను రుణపడిపోతున్నాను అనేది. అయ్యో అంత పెద్ద మాట ఏముంది మా అమ్మ. అదే నాకు మామతో ఉన్న ఎక్కువగా ఉండే పరిచయం, అదే నాకు ఉన్న సమయం. నన్ను ఇక్కడ వరకు కూడా దింపనిచ్చేది కాదు. ఆ రోడ్డు మీద దింపేసి, నీకు మళ్ళీ కష్టం వద్దు బాబా, నేను ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతానులే, నువ్వు వెళ్ళిపో అని నన్ను వెనక్కి పంపించేసేది. మందిరంలో ఇదివరకు మా మందిరం కట్టిన సందర్భాల్లో అంతా మట్టి నేల. ఇదంతా కల్లాపు చల్లాలంటే మా అమ్మమ్మను గోయమ్మ ఇద్దరు కలిసి ఆ పని చేసేవారు. ఈ పేడ కోసం నన్ను పొద్దున్నే అక్కడెక్కడో పోగు పెట్టేదంట. నన్ను నా బండికి 2 బకెట్లు తగిలిచ్చి వెళ్ళి పేడ పట్టరమ్మని నాకు చెప్పేవారు. అలాగా నాకు ఎక్కువ పరిచయం. అది కాకుండా మా అమ్మమ్మ పేరు మరియమ్మ, ఇక్కడ గోయమ్మ పేరు కూడా రక్షింపడిన తర్వాత మరియమ్మ. వాళ్ళిద్దరూ ముసలోళ్ళు కాబట్టి మేమేమనే వాళ్ళం మా అమ్మమ్మతో, అమ్మమ్మ నీ ఫ్రెండ్ వచ్చేసింది అప్పుడే. మాకు అదో నిజంగా మా కుటుంబ సభ్యురాలుగా మాతో ఎంతో పరిచయం. మా సంఘంలో ఇంకా అనేక మంది ఉన్నారు, కానీ పెద్దవాళ్ళు, వాళ్ళతో నాకు ఇంత పరిచయం లేకపోవచ్చు. నాకు గోయమ్మకున్న పరిచయం అది. ఏదేమైనప్పటికీ ఎన్నో పరిస్థితులు, ఎన్నో అడ్డంకుల మీదట, అనారోగ్య పరిస్థితుల్లోనూ దేవుడు ఆమెకు తోడుగా ఉండి ఈనాడు మనం అక్కడికి చేరినప్పుడు కూడా మనం పరలోకంలో గోయమ్మను చూస్తామన్న మనకి ఆ నిరీక్షణ ఇచ్చాడు. మనం ఆమె యొక్క జీవితం యొక్క సాక్ష్యాన్ని ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. గోయమ్మ ఇప్పుడు లోకరీతిగా మరణించినప్పటికీ మాతో మా మందిర జ్ఞాపకాల్లో ఎప్పటికీ సజీవంగానే ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. చాలా సంతోషం. చిన్నప్పుడు అంటే పిల్లలు, ఎందుకంటే జస్ట్ ఇక్కడ 6 నెలలు అప్పుడే వచ్చాము మేము ఈ ఊరు. అప్పుడు పిల్లలకి జ్ఞాపకం ఉండదు, కానీ అప్పటి నుంచి పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ సంఘాన్ని గొయ్యమ్మ ప్రేమిస్తూనే ఉండేది ఎప్పుడు. దేవుడి సాక్ష్యాన్ని కూడా దీవించును కాక. తర్వాత నెక్స్ట్ నిస్సి కూడా చెప్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. గోయమ్మ గురించి చెప్పాలంటే చాలా సంఘాలు అందరికన్నా చాలా నిస్వార్థంగా ఉండేది. ఎవరిని ఏమనేది కాదు. మాతో కూడా మంచి పరిచయం. ఎప్పుడు సంఘ ప్రార్థన వచ్చి ప్రార్థన చేసేది. స్టార్టింగ్ ఫస్ట్ డాడీ మమ్మీ గురించి చేసి మా గురించి చేసేది. మా పాస్టర్ గారికి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు చదువుకుంటున్నారు. మంచిగా చదువుకోవాలని చాలా మంచిగా ప్రార్థన చేసేది మా గురించి. మా సంఘానికి ఒక బ్యాక్ బోన్లో ఉండేది ఆవిడ. ఎప్పుడు కూడా ఈ విషయంలో పొరపాటుగా ఉందని మేము ఎప్పుడు చూడలేదు. మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. మేము కానీ మా సంఘంలో బిడ్డలు కానీ ఎంతోమంది
ఈ యవనస్తులు వచ్చేవారు కాదు సంఘ ప్రార్థనకి నైట్ అని, వర్షం పడిందని అలా ఇలా చెప్పి చాలామంది వచ్చేవారు కాదు. సండే అయితే అందరూ వచ్చేవారు కానీ సంఘ ప్రార్థనకి ఎవరు వచ్చేవారు కాదు, చాలా తక్కువ మంది. కానీ వాళ్ళలో గోయమామ ఉంటుంది, దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. దేవుడు దీవించును కాక. దేవుడు ఈ సాక్ష్యాన్ని కూడా దీవించును గాక. ఇంకెవరు ఉన్నారు? త్వరగా సమయం ముగిస్తున్నామండి. కాలేబు చాలు. ఏమి చూసామో, ఏమి విన్నామో, ఏది అనుభవించామో చెప్పడమే సాక్ష్యం. ఈ సమయం అట్లా రాదండి. అందరికీ ప్రైజ్లాడండి. అయ్య గారికి, అమ్మగారికి కూడా. నేను నిజంగా గొయ్యం విషయంలో చెప్పాలగానే ఇక్కడ రోడ్డు మీద ఒక్కొక్కసారి బండి కేకేసేది నేను సంఘప్రార్థనకి వెళ్ళేటప్పుడు. అదే కాకుండా ఈ పిల్లల గురించి కూడా చాలా ఇదిగా ఉండేది. చిన్నపిల్లలు ఎటు వెళ్ళిపోతారో బళ్ళు గట్ట అని చాలా బాధపడేది. అదే కాకుండా సంఘప్రార్థన అన్నిటిలో కూడా ముందుగా అసలు మేము వెళ్ళకముందే బండి నేను వేసుకుని వెళ్ళి ముందులోనే అక్కడ ఉండేది మందిరం కాడ ఉండి, ఏ రబ్బగా ఇంత లేట్ ఏంట్రా నీకు అనేది మనిని. అది కాకుండా మనం మరియమ్మ ఆంటీ గారు ఎప్పుడన్నా పేడతేరా అన్నదప్పుడు మట్టుకి ఇక్కడ ఈ దొడ్లో పోగు పెట్టేసి 2 బకెట్ల నుండి వేసి, ఒరే వెళ్ళి నువ్వు పేడట్టుకురారా, నేను వచ్చి ఆ కళ్ళ పే చేస్తాను, అది అంత మట్టి నేల కదా అని ఎంతో ఆవిడ చేసిన ఇదైతే నేను మరవలేను. అసలు లెగలేనప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇందులోనే ఉండేది. ఎలా ఉన్నారని తోడు ప్రైజ్లాడు అని చెప్పేదోడికి వందనాలు బాబు అంట వచ్చేసినట్టు వచ్చేసేది. అసలు ఎవరు లేరు అలా చేద్దా ఆవిడ. అలాగే రాము గురించి కూడా రక్షణ పొందాలి అని ఎంతో బాధపడేది. అలా ఆయన గారిని కూడా తీసుకొచ్చి మందిరంలోకి ఎలాగైతే ఆయన కూడా రక్షించబడి ఇలా చేసుకుంది. అలాగే చిన్నపిల్లలను కూడా ఎలా ఉంటారో ఏంటో, మల్లికి ఎలాగ ఉంటుందో, రాము ఎలాగ ఉంటాడో అని ఎంతో బాధపడేది. ఏదో ఆవిడ ఇప్పుడు మనల్ని విడిచి వెళ్ళింది, కానీ ఆవిడ జ్ఞాపకార్థంగా మనం కూడా ఆవిడలో ఇప్పుడు సాక్ష్యం ఎలా పొందుకుందో మనం కూడా దేవుళ్ళు అలాగే ఎదిగి అలా ఉండేలాగా ఈ కుటుంబం కూడా ఆదరణగా ప్రార్థన చేయాలి. సంఘంలో అందరూ ఇలా ఆవిడ వెళ్ళిన త్రోవలో వెళ్ళేలాగా అందరినీ సహాయం చేయమని యేసునామంలో ఈ సాక్ష్యం దీవించిన కాక. చాలా సంతోషం అండి. సేవకునిగా నేను కూడా మరి గొయ్యం గురించి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవంగా మరి వర్తమానం సుదీర్ఘంగా ఉంటే చాలా ఇబ్బంది కలుగుద్దని మరి చాలా క్లుప్తంగానే మరి ఇతర సేవకులు కూడా అందించారు. చివరిగా మనము చదువుకున్నటువంటి 112వ కీర్తనలో రండి, దేని వాక్యం చదువుదాం. 112వ కీర్తన చదువుకున్నామండి. నేను ఎక్కువ సమయము తీసుకోను కానీ క్లుప్తంగా సమయానుకూలంగానే ఈ కూడికను ముగించుకుంటాం. 5-6 వచనాలు, 112వ కీర్తన 5-6 వచనాలు. ఎవరైనా చదవండి బిగ్గరగా. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యమో జ్ఞాపకములో ఉందరు. జీవముగల దేవుడు ఈ వచనాలు సహోదరి గొయ్యం అనబడే మరియమ్మ గారి పక్షంగా నెరవేర్చాడు. ఆ బ్యానరు వేయాలి, దాని మీద వాక్యం అడిగినప్పుడు రాము ఆ వాక్యం కూడా ఇదే ఇచ్చాను, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు. సాధారణంగా ఆదరణ కూటం అంటే సామెతలు 10:7 రాస్తారు, అందరూ జ్ఞాపకం చేసుకుంటాం, మంచిదే. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును. అయితే ఆ నీతిమంతులకు దేవుడు ఇచ్చిన ధన్యత ఏంటంటే వారు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ఇప్పటికే సుమారు 10 మంది పైన సాక్ష్యం చెప్పారు. ఈ అందరూ కూడా మరి మేము గొయ్యమ్మను మర్చిపోలేం అని చెప్తున్నారు. కారణం ఏంటంటే దేవుడు ఆమెను నీతిమంతురాలుగా తీర్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మనలందరిని కూడా దేవుడు తన రక్తము ద్వారా నీతిమంతులుగా చేశాడు. దేవుని వాక్యం రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు. అయితే నీతిమంతులు ఉన్నారు భూమి మీద. ఎందుకనంటే యేసు రక్తములు ఎవరైతే కడగబడతారో, ఎవరైతే పాపులమని ఒప్పుకొని యేసు రక్తాన్ని ఆశ్రయించి యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ వాక్యము ద్వారా దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. మనకు తెలుసు, నోవహు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, దావీదు నీతిమంతుడు. ఇలాగ ఎంతోమంది
నీతిమంతులుగా మన జాబితా బైబిల్లో వ్రాయబడింది. అటువలే భూమి మీద జీవించే మనల్ని దేవుడు నీతిమంతులుగా చేశాడు. అలాంటి వారిను నీతిమంతురాలుగా చేయబడినటువంటి ఈ గొయ్యమ్మ, నేను 2005లో వచ్చాను ఈ ఊరు. వచ్చినప్పుడు గొయ్యమ్మ కుటుంబం పరిచయం అయినప్పుడు దుఃఖకరమైనటువంటి సమాచారం విన్నా నేను. ఎందుకంటే ఆమెకు కుమారులు చనిపోయారు, కుమార్తెలు కూడా పుట్టారు, కానీ వారికి వివాహం అందుకని చనిపోయారు. అప్పుడు ఈ గృహము ఇలా లేదు, కానీ మరి అప్పుడే కట్టబడినట్లుగా ఉండేది, చాలా ఎత్తుగా ఉండేది. ఈ గృహంలో జనవరి నెలలో కూడికి అడిగేది. జనవరి నెలలో ఒక మీటింగ్ పెట్టేవాళ్ళం, ఎందుకంటే కుమార్తె చనిపోయిన రోజు అని. ఆ కుమార్తె ఫోటో కూడా ఇంట్లో ఉండేది. అప్పుడు ఆ రోజున, చనిపోయిన రోజు మీటింగ్ అడిగితే మీటింగ్ పెడతా ఉండేవాళ్ళం. చాలా సంతోషంగానే సేవకులు ఆహ్వానించారు. సేవకులు అంటే అమితమైన ప్రేమ. ఎందుకనంటే ఆమె జీవితం చెప్పాలంటే మరి చాలా అజ్ఞానం, అంటే అమాయకురాలుగా జీవించింది. దాన్ని బైబిల్ భాషలో ఏమంటారంటే మృదువైన జీవితం, మృదువైన జీవితం. సాత్వికురాలుగా ఉండేది. సాత్వికము చాలా ఎక్కువ. ఎందుకంటే నేను ఆమె చూసినప్పుడల్లా ఆమెలో ఎటువంటి నెగిటివ్ థాట్స్, అంటే ప్రతికూల ఆలోచనలు కానీ ప్రతికూల క్రియలు ఎప్పుడు ఉండేవి కాదు. అన్నీ కూడా అనుకూలంగా ఉండేది. అనుకూలంగా సంఘానికి అనుకూలంగా ఉండేది, సేవకునికి దేవునికి అనుకూలంగా ఉండేది. మరి ఆ రీతిగా ఇప్పుడు దాకా సాక్ష్యం చెప్పినటువంటి ఇరుగు పొరుగు వారు కూడా ఉన్నారు కదా, ఆమె మీకు కూడా అనుకూలంగా ఉంది కనుక ఇప్పుడు ఎంత పాజిటివ్ టెస్టిమోనీ ఇచ్చారు అందరూ. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాక్యములో 112వ కీర్తన మనం చదివిన ఈ 2 వచనాలు ఆమె జీవితంలో దేవుడు నెరవేర్చాడు. దయాళులు అప్పించువారు భాగ్యవంతులు. నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు క్రొత్తలో విన్న మాట ఏంటంటే, ఆమె ఎవరికో చాలా మందికి అప్పులు ఇచ్చిందంట. ఏమిచ్చిందండి? ధనమును సొమ్ము అప్పుగా ఇచ్చింది. ఇచ్చి తిరిగి ఇవ్వట్లేదని బాధపడేది. పైగా అక్కడ వారికి మరలా పని కూడా చేసేది ఉండేది అప్పుడు ఆ టైంలో. అంటే మందిరం దాటుకొని వెళ్ళి అక్కడ పని చేస్తూ వచ్చారు. అయ్యా దీనికోసం ప్రార్థన చేయండి, దీనికోసం ప్రార్థన చేయండి, నా పరిస్థితికి ప్రార్థన చేయండి అని ఉండేది. మరి ఆ తర్వాత ఆ లావాదేవీల సంగతి నాకు తెలియదు, కానీ మరి దేవుడు మాత్రం ఆమెను రక్షణలో మరి ఎంతో స్థిరముగా ఉంచాడు. అది కావాలి. ఇప్పుడు ఆమె పట్టుకొని వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళింది చెప్పండి? ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ దేని వాక్యం బట్టి దయాళులు అప్పించేవారు ఎవరంట? భాగ్యవంతులు. ఇప్పుడు గొయ్యమ్మ గారు భాగ్యవంతురాలు. ఎందుకంటే తనకు కొంత భూమి ఉంది, అలాగే ఆత్మీయంగా చూస్తే రక్షణ ఉంది, కుటుంబ పరంగా చూస్తే మంచి పేరు ఉంది, సమాజంలో మంచి సాక్ష్యం ఉంది. కాబట్టి ఇలాంటివి సంపాదించుకున్నటువంటి స్త్రీ ఈనాటి సమాజానికి ఎంతో ఆమె ఒక మాదిరికరంగా ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. అమాయకురాలు ఆమె. ఎవరు? ఎందుకంటే ఎవరు ఏది చెప్తే అది వినేది, ఎవరు ఏది చెప్తే అది నమ్మేది. అలా కొన్ని విషయాలు మాకేమైనా తెలియజేయాల్సిన మాటలు కూడా మాకు చెప్పేది వచ్చి. ఎందుకనంటే అందరూ ఒకలా ఉండరు కదా. ఇప్పుడు అందరూ గొయ్యమ్మలాగా ఉంటారా? ఉండరు కదా. కొంతమంది గడుసుగా ఉంటారు, కొంతమంది చాలా యుక్తిగా ఉంటారు. ఎక్కడో మాట అక్కడో మాట. ఆమె దగ్గర అవి ఉండేది కాదు. అవేమన్నా ఉంటే, పొరపాట్లు ఏమైనా ఉంటే వచ్చి మాకు తెలియజేసేది. అయ్యా ఇలాగుంది ప్రార్థన చేయండి అని. చూసారా? ఎందుకంటే కొంతమంది గుట్టు అనేది ఎప్పరు, కానీ ఆమె అలాంటిది కాదు. ఎందుకనంటే సామెతలు 15:1 మాట రాయబడింది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఎప్పుడు కూడా మృదువుగా ఉండేది, చల్లార్చేదన్నమాట. కాబట్టి ఆమె జీవితంలో నీతిమంతురాలుగా దేవుడు చేశాడు. రెండవది ధన్యురాలుగా చేశాడు. ఎందుకనంటే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదని సామెతలు 31 రాయబడింది కదా. అక్కడ చివరి వచనాల్లో నమ్మిన ఆమెను ధన్యురాలందరూ అన్నారు. ఎందుకనంటే భర్త కోసం కష్టపడి పనిచేసింది, పిల్లల కోసం కష్టపడి పనిచేసింది, దేవుని సేవ కోసం తన కష్టపడి పనిచేసింది, అలాగే దేవుని సువార్తను చాటించే విషయంలో కూడా. నిజంగా ఇందాక జెస్సీ చెప్పాడు, మా అబ్బాయి చెప్పినట్టు, ఒక్కోసారి అంటే ఎవరు ఎక్కువ మంది లేనప్పుడు, ఆటో లేనప్పుడు, అయ్యా నేను మీతో వచ్చేస్తాననేది. మేము కారు ఎక్కడ ఎక్కించుకునే వాళ్ళం, ఇక్కడ దింపేవాళ్ళం, లేదా ఒక్కోసారి ముందుగా మందిరానికి వచ్చేసేది. ఆ వయసులో దేవుని వెంబడిద్దాం అనేటువంటి ఆలోచన ఎంత గొప్పదండి. ఈనాడు కూడా చాలామంది రారు. ఎక్కడైనా సువార్త ఉంది, సేవ జరుగుతుంది, ప్రత్యేక కూడికలు ఉన్నాయంటే, మరి రక్షింపబడినటువంటి వారు శరీరాన్ని దాచుకొని
ఆరోగ్యాన్ని అలాగున మీరు మీ స్వార్థంగా ఉంచుకొని దేవుని పని వైపు చూడకుండా మీ సొంత పనులు చూసుకుంటే మీరు రక్షింపబడటం కూడా వృధా అయినట్టే కదా. ఏమంటే రక్షింపడం కూడా ఏం చేయాలి? వెంబడించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నన్ను నా సేవకుడు నన్ను వెంబడించును, నన్ను ప్రేమించువాడు నన్ను వెంబడించును అంటాడు. నేను ఎక్కడ ముందునో అక్కడ అతడు కూడా ఉంటాడు అంటాడు. కాబట్టి ఇప్పుడు మూడవదిగా గొయ్యమ్మ దేవుని సువార్తను వెంబడించింది కనుక ఆమెకు ఒక పేరు ఏంటంటే శిష్యురాలు అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు? మొదటిగా నీతిమంతురాలు, యేసు రక్తంలో కడుగబడింది కనుక. రెండవది కుటుంబాన్ని పోషించింది కనుక ధన్యురాలు. మూడవదిగా ప్రభువును వెంబడించింది కనుక శిష్యురాలు అని చెప్పచ్చు ప్రియులారా. అలాగునే తాను మరి తన మట్టుకే కాదు, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో వ్రాయబడినట్లుగా, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడియుండుడి, అటువలే చూడండి 1 పేతురు 3:1-2 వచనాలు, వాక్యము లేకుండానే తమ పవిత్ర ప్రవర్తన వలన భర్తలను రాబట్టబడవచ్చును. ఈ వాక్యము గొయ్యమ్మ గారి జీవితంలో నెరవేర్చబడింది. నిజంగా ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? స్త్రీలు, భార్యలు మీ భర్తల్ని దేవునిలో నడిపించినటువంటి వారు. ఆయన పైన ఆయనదే, మీ పని మీదే. ప్రాంతానికి మీరు వస్తారు, ఆయన మాత్రం పనికి పంపేస్తారు కదండి. కానీ ఆమె అలా కాదు. మరి ఆయన ఎంత దూరమైన మందిరానికి భర్తను మందిరం నడిపించుకుంది, భర్తను రక్షించుకుంది, బాప్తిసము కూడా ఇప్పించింది భర్తకు. కనుక ఆమె నిజముగా విశ్వాసురాలు అని కూడా మనం చెప్పచ్చు. దేవుని వాక్యాన్ని నెరవేర్చినటువంటి స్త్రీ అండి. కాబట్టి ఆ రీతిగా మరి గొయ్యమ్మ జీవితము వెళ్తా వచ్చింది పిల్లరా. కాబట్టి మనం చివరిగా మనం చూసినట్లయితే తన జీవితంలో మరి జ్ఞానవంతురాలు, ఒకవేళ లోకానికి అజ్ఞానం ఉండొచ్చు కానీ అమాయకంగా దేవుని బట్టి ఆమె సామెతలు 14:1 ప్రకారంగా జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. భౌతికమైన ఇల్లు కాదు, ఆత్మీయమైన ఇల్లు కట్టుకుందా లేదా ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది, భర్త కూడా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. ఇప్పుడు ఆమె కుటుంబం ఎలా ఉంది అంటారు? ఇప్పుడు దేవునితో ఉందండి. అది కావాలి. దేవునితో ఉంది, దేవునికి దేవుని పరిచయం చేసి వెళ్ళిపోయింది. ఇదన్నమాట. ఇప్పుడు ఈనాటి కుటుంబంలో ఉన్నటువంటి కొడుకు, కోడలు ఇద్దరు కూడా రక్షించబడ్డారు కనుక ఇప్పుడు ఆమెకు భయం లేదు, వారికి భయం లేదు. దేవుని సంఘాన్ని వారు హత్తుకొని వెంబడిస్తూ ఉంటారు. వాస్తవంగా ఇక్కడ ఇంట్లో నుంచి గొయ్య మొక్కతో వచ్చేది ప్రార్థనకు ఒకప్పుడు. ఆ తర్వాత రాము మరి కొడుకుగా వచ్చిన తర్వాత రాము అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. రాము యొక్క వివాహానికి సంబంధించి మేము ఆ సంబంధానికి వెళ్ళినప్పుడు అప్పుడు కోడలు మల్లిక మాకు పరిచయం అయింది. వివాహమైన తర్వాత ఇరువురు కలిసి రావటం ప్రారంభించారు. వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారు. వారు ఇరువురు కూడా ఒకసారి రక్షణ పొందారు, బాప్తీసం కూడా తీసుకున్నారు. మల్లిక అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే నేనే బాప్తీసం ఇచ్చాను. ఆనాటి నుండి నేటి వరకు కూడా మరి దేవుని సంఘాన్ని, దేవుని సేవను వారు వెంబడిస్తూ ఉన్నారు. అంటే గొయ్యమ్మ వెళ్తూ వెళ్తూ ఏం చేసింది తెలుసండి? భూమి మీద విత్తనాలు విత్తి వెళ్ళిపోయింది. దేవుని వాక్యాన్ని మరి తన బిడలకు అందించి వెళ్ళింది. ఇప్పుడు వారు మార్గం తొలగిపోతారండి? రాము మల్లిక దేవుని మందిరం మానేస్తారా? దేవుని విడిచిపెట్టరు. ఎందుకనంటే తల్లి వారికి వేసినటువంటి బీజం అది. తిమోతి కానాడు, యూనికే, అలాగే అవ్వ ఏ రీతిగా లోయి వేశారో ఆ విత్తనాన్ని దేవుడి కుటుంబంలో వేశాడు. ఎందుకంటే ఆయన రాకడ పర్యంతం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ నా జీవితాల్లో కూడా మనం ఇది నేర్చుకోవాలి. భూమి మీద ఎవరు స్థిరం కాదు కదండి. లోకములో స్థిరమైన వాడు ఒకడునో లేడు. కానీ మనం వెళ్ళక ముందు మనము మన తర్వాత వారికి మనం ఏమిస్తున్నామన్నదే ముఖ్యం అన్నమాట. ఈనాడు ఇంత ఘనంగా జరిగిందంటే ఈ కూడిక ఆమె విశ్వాసమే కారణం. ఆమె విశ్వాసమే. ఇంతమంది సాక్ష్యం చెప్పారంటే ఆమె విశ్వాసము, ఆమె దేవుల్లో కలిగినటువంటి పట్టుదల చివరి క్షణంలో
మరి ఆమె బాగోలేదు, పడక మీద ఉంది ఇక అన్న సమయంలో నాకు తెలియజేశారు వార్త. కాలేబు నాకు ఫోన్ చేశాడు, బాగోలేదు అంటండి అని. నేను వెంటనే వచ్చి చూస్తే ఇక కళ్ళు అటు ఇటు గుడ్లు తిప్పుతుంది కానీ ఎటువంటి చలనం కదలకలేదు. చాలా కాలం బాధపడింది. నిజంగా కొడుకు కోడలు రక్షణ అలాగే మహిమ ఇరువురిలో ఎవరో ఒక్కరుండి ఆమె దగ్గర ఒకరు ప్రార్థనకు వస్తుండేవారు. వారు కూడా చాలా సమర్పించి విశ్వాసంతో ఆమెకు పరిచయం చేశారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈనాడు మనము వారు వెళ్ళినటువంటి విశ్వాసాన్ని మనం కూడా వెంబడించాలనే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం రాయబడింది. ఎబ్రీ 13:7 ఏముంది తెలుసా? మీకు వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన ఫలమును వారి విశ్వాసం అనుసరించుడి అని అపోస్తలుడైన పౌలు రాశాడు. కాబట్టి గొయ్యములైన విశ్వాసం ఇప్పుడు మనం అందరం కూడా వెంబడించవచ్చు. మనందరికీ కూడా ఈ సహోదరి విశ్వాసము తన ఆత్మీయ జీవితం ఒక మాదిరికరంగా ఉందండి. కాబట్టి ఇది ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అలాగున దేవుని మందిరంలో పనిచేయాలంటే ముందుగా ఉండేదన్నమాట. ఆమె వృద్ధాప్యమైన కొన్ని బలహీనతలున్నా చాలా చక్కగా పనిచేసేది. సంఘ ప్రార్థన కిందాక అందరూ చెప్పారు, ఇస్సాక్ గారు కూడా చెప్పారు కదా. ఇస్సాక్ గారు చెప్పినట్లుగా మందిరంలోనే ఆమె ముందు స్థానంలో ఉంది విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో. సంఘ ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన ఎప్పుడు ఇది చేస్తూ ఉండేది. ఏమనంటే, అయ్యా మా సేవకులు సేవ చేస్తున్నారు, చాలా చోట్లకి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళిన వారు క్షేమంగా రావాలయ్యా, వారు ఎక్కడికి వెళ్ళినా సేవ చక్కగా చేయాలయ్యా. వారికి 2 కుమారులు, 2 చదువుకుంటున్నారని చేసేది. 2 చదువుకుంటున్నారు చేసేది. మందిరం కొరకు, మందిరం చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కొరకు కూడా, ప్రహరీ గోడ కొరకు కూడా ప్రార్థన చేసేది. ఇవి మానక నిత్యం ఇప్పుడు ఆ పనులను జరుగుతూ ఉన్నాయి మాకు. కాబట్టి ప్రియమైన వారులారా, సంఘ ప్రార్థనలో ఎవరు వచ్చి ప్రార్థిస్తారో దేవుడు ఆ సంఘ ప్రార్థన విని గొప్ప కార్యాలు చేస్తాడు. చాలామంది సంఘ ప్రార్థన విలువ తెలియదు, ఆ రహస్యం. ఆదివారం మాత్రం వస్తారు. ఆదివారం క్రైస్తవులుగా ఉండద్దండి. ఎవరైనా కానీ మీ కూడికలు అనగా మీరు వెళ్ళే సంఘాలు ఎక్కడైనా నియామక కూడికలు ఎప్పుడున్నా అన్నిటికీ వెళ్ళాలి. అది విశ్వాస జీవితం అంటే. అంతేగాని ఆదివారం వెళ్ళేవాడు సరైన విశ్వాసి కాదు, మరి గట్టి విశ్వాసి కాదు. ఎందుకంటే అపోస్తుల కార్యాలు 2:42 ఇలా వ్రాయబడింది వాక్యం. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఎడతెగక ఉండాలి విశ్వాసం అనేవారు. ఆనాడు అపోస్తులు చేసినటువంటి పరిచర్య అదే అన్నమాట. కాబట్టి నాడు మీరు కూడా మీ కుటుంబాలతో మీరు ఎక్కడున్నా, ఏ సంఘంలో ఉన్నా దేవుని వెంబడించండి, సంపూర్ణంగా ఆయన అనుసరించండి. సహోదరి గుయ్యమ్మ గారి యొక్క సాక్ష్యాన్ని విన్నటువంటి మీరుగా నేను కానీ లోకం విడిచి వెళ్ళిన తర్వాత మన గురించి కూడా ఇతరులు సాక్ష్యం చెప్పేటట్టు ఉండాలండి. ఎందుకంటే ఘనముగా అందరికి జరగదు, ఆత్మీయంగా అందరికి జరగదు. సాధారణంగా ఇలాంటి కూడికల్లో కానీ ఎక్కడైనా మనము వాక్యం ప్రాధాన్యమా, భోజనం ప్రాధాన్యమా అని అనుకుంటాం. ఊరుకోండి, భోజనం ప్రాధాన్యం మనకు మామూలుగా అయితే. అంటే కొంతమంది ఆ ఉద్దేశంతో, అంటే అదే దృష్టితో ఉంటారు, ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు చేద్దామా అని. పిల్లరా, కానీ మంచిదే, సమయానుకూలంగా మనం అన్నీ చేసుకోవాలి. కానీ దేవుని వాక్యానికి ముందు మనము స్థానమిచ్చి, సమయాన్ని ఇచ్చి, దేవుని గణపరచి, ఆత్మ నింపుకొని ఆ తర్వాత మనము భౌతిక సంగతుల గురించి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రతి వారు కూడా ఈ నూతన సంవత్సరం నుంచి ఆత్మీయంగా నడుచుకుంటూ దేవుని యొక్క సంఘమును, దేవుని వాక్యమును ప్రేమించి మరి ఆయన రాకడ పర్యంతం విశ్వాస జీవితంలో స్థిరముగా ముందుకు కొనసాగినట్లు ప్రభు సహాయము చేయునుగాక. దేవుడి సాక్ష్యమును, వాక్యమును దీవించునుగాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా సొంత రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు వారిని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభు ఈ మధ్యాహ్న వేళలో ప్రభు కూడికి చివరిగా మీ ఏ దినమందైనా, ఏ క్షణమైనా, ఏ దినమందైనా, ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా.
ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు ప్రభా, స్తోత్రం 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 తండ్రి ప్రభా. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా నాయన, ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రం. దయగల మా తండ్రి మీకు వందనాలు నాయన, కనికరములు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణ యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభా. ఇదిగో నాయన గుయ్యం గారు నా ప్రభా తండ్రి మీ వద్దకు చేర్చుకున్నారు నాయన ప్రభా. ఆ యొక్క ఆత్మకే నాయన నెమ్మదిమ్మని ఇంకా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. వెన్నాడు రాముని నా ప్రభా తండ్రి స్తోత్రం. భార్య అని బిడ్డలని భద్రంగా ఉంచి ఆశ్రయించి దీవించండి ఆయన, కాపాడి రక్షించండి ఆయన. కుమార్తెల కుటుంబాలను కూడా కాపాడి రక్షించి దీవించి ఆరోగ్య స్వస్థలు దయచేయండి ఆయన ప్రభువా. ఎంతవరకు నాయన దేవుని సేవకులు ఈ యొక్క కూటాన్ని ఎంతో గొప్పగా ఘనంగా జరిపించడానికి మీరు కృప చూపారు. దేవుని సేవకుల కుటుంబాన్ని కూడా ఆశ్రయించి దీవించండి ఆయన ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ తోడేయండి ఆయన, సహాయం చేయండి తండ్రి. అద్భుతమైన మేలుతో నింపండి ఆయన. ఆశ్చర్యకార్యాలు గొప్ప కార్యాలు జరిగించి కృప చూపి సహాయం చేసి ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభా మిమ్మల్ని నమ్మి విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణతో పట్టుదలతో మిమ్మల్ని గణపరిచి స్తుతించుకుని భాగ్యం దయచేయండి ఆయన. గుయ్యం గారు నా ప్రభా మీ వద్దకు చేరారు. మిమ్మల్ని స్తుతించడం బట్టే, మీ అందు విశ్వాసం ఉంచడం బట్టే, నమ్మకం ఉంచడం బట్టి నాయన మీ వద్దకు చేరారు తండ్రి ప్రభా. ఆ విధంగానే ఈ బిడ్డలందరూ కూడా తెలుసుకుని నాయన ప్రభా మిమ్మల్నే గణపరచాలని, మిమ్మల్నే స్తుతించాలని, మిమ్మల్నే మహింపరచాలన్న ఆలోచన ఆసక్తి అందరికి కూడా కలుగిచ్చేయండి ఆయన ప్రభా. స్తోత్రం. విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణతో ముందుకు సాగే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డ కూడా దయచేసి ఆశ్రయించి దీవించి, రాము కుటుంబాన్ని ఆశ్రయించి దీవించి తోడుగా ఉండి మేలు చేసి అద్భుతాలు చేయమని తండ్రి. ఇదిగో నాయన నా తండ్రి భోజనాలు కార్యక్రమం కూడా మీరు గొప్పగా జరిపిస్తున్నారు. ఇంకా గొప్పగా జరిపించి అందరిని క్రమంగా మర్యాదగా అందరిని ఆశ్రయించి దీవించి తోడుగా ఉండి మేలు చేసి సహాయం చేయమని, అన్ని విషయాల్లో బిడ్డల పక్షాన్ని మీరుండి గొప్ప జయాన్ని కలుగు చేసి తోడుగా ఉండమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామను బట్టి బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.